ఎస్ ఏదైతే మావోయిస్ట్ అగ్రనేత మాడ్వి హిడ్మా ఉన్నాడో కొన్ని క్షణాల క్రితం అతను హతమైపోయినటువంటి సందర్భం. ఎస్ ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి ఒక మారేడుమల్లి అటవీ ప్రాంతంలో ఈ ఉదయం ఈ యొక్క ఎదురుకాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. ఖచ్చితమైనటువంటి సమాచారంతో అక్కడ వెళ్ళినటువంటి ఈ జవాన్లు ఖచ్చితంగా ఇప్పుడు మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా అలాగే అతనితో పాటు మరి 5 సభ్యులపైన కూడా గురిపెట్టినటువంటి సందర్భం. హిడ్మా తలపై ₹1 రివార్డు ఉందన్నటువంటి విషయం కూడా ఇప్పుడు సాక్షాత్తు పోలీసుల అధికారులు ప్రకటించారు. సాక్షాత్తు ఏపీ డీజీపీకి ఉన్నటువంటి గుప్తా ఈ ఎవరైతే ఉన్నారో ఏపీ డీజీపీకి ఉన్నటువంటి గుప్తా ఈ మొత్తం స్టేట్మెంట్ అంతా కూడా రిలీజ్ చేశారు. అధికారికంగా ఆల్రెడీ కాసేపట్లో కూడా మనం హిడ్మాకి సంబంధించినటువంటి మృతదేహం విజువల్స్ కూడా కాసేపట్లో తొలి వెలుగు స్క్రీన్పై కూడా మనం చూడబోతున్నాం. ఏదేమైనా సరే ఈ యొక్క ఆపరేషన్ కగార్ ఈ ఏడాది ఏదైతే చేపట్టిందో ఆల్రెడీ కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా 2026 మార్చి 31 కల్లా ఖచ్చితంగా మేము నక్సల్స్ రహిత భారత సమాజాన్ని నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా ఆ దిశగా ముందుకు వెళ్ళారా అని అంటే కనుక ఏదైతే ఆపరేషన్ కగార్ మాడ్వి హిడ్మా కోసం ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిందో నేటితో అది పూర్తయిపోయిందా? ఆపరేషన్ కగార్ ఇంకా కథమేనా, ఇంకా అయిపోయినట్టేనా? మరోవైపు మావోయిజం పని కూడా అంతమొందించినట్టేనా అంటే కనుక ఎస్, చాలామంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, మాజీ మావోయిస్టులు సైతం ఇప్పుడు నివ్వెరపోతున్నటువంటి సందర్భం.